మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ. కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగుబాటు. ఎస్ఐబి సమక్షంలో నరహరి దంపతులు సరెండర్. పోలీసులకు 334 ఆయుధాలు అప్పగింత. నరహరి దంపతులకు 45 లక్షల చెక్కులు అందజేసిన డీజీపీ సివి ఆనంద్. బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పసునూరి 1982లో పీపుల్స్ వార్లో చేరిక, 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా నియామకం. నరహరి స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామం అట. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూద్దాం. కేంద్ర కమిటీ సభ్యుడు నరహరి లొంగిపోయిండు. మొత్తానికి ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో నక్సల్స్ను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపుతా ఉన్నది. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, అడవిలో కాదు పోరాడాల్సింది. మీరు ఇక్కడ రాజకీయ పార్టీ ఎంచుకొని, మంచి రాజకీయ పార్టీ ఎంచుకొని, ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎంచుకొని మన భారీగా చేరికలు జరిగినాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మాజీ మావోయిస్టులు పెద్ద ఎత్తున సంఖ్యలో జాయిన్ అయ్యారు. అది ఒక రాజకీయ పార్టీని ఎంచుకొని కొట్లాడుతుంది దర్రి. మన దగ్గరికి వస్తే అన్ని మన దగ్గరికి వస్తాయి. అప్పుడు ఎక్కడుంది మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలిందని బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి దంపతులు మంగళవారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్లో ఎస్ఐబి అధికారుల సమక్షంలో సరెండర్ అయ్యారు. నరహరితో పాటు అతని భార్య కూడా సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన సముద్రంలోకి రావాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నరహరి సరెండర్ సందర్భంగా ఆయన నుంచి రాష్ట్ర పోలీసులు 334 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. లొంగుబాటు అనంతరం డీజీపీ సివి ఆనంద్ నరహరి దంపతులకు ₹45 లక్షల రివార్డును అందజేశారు. కేంద్ర కమిటీ స్థాయిలో ఉన్న నరహరి లొంగుబాటుకు ఇప్పుడున్న పరిస్థితిలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పోలీసులు వెల్లడించారు. నరహరి సరెండర్తో మిగతా మావోయిస్టు నాయకులు కూడా లొంగిపోతారని భావిస్తున్నట్లు తెలిపారు. పసునూరి నరహరి స్వస్థలం హన్మకొండ జిల్లా కాజీపేట మండలంలోని సోమిడి గ్రామం. విద్యార్థి దశలోని నరహరి నక్సలిజం భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. నరహరి 1982 పీపుల్స్ వార్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత దండకారణ్యంతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి కోసం పనిచేశాడు. తన వ్యూహాత్మక కార్యకలాపాలతో మావోయిస్టు పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. 2017లో నరహరి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నరహరిపై పలు కమిటీ కార్యదర్శిగా రాష్ట్రాల్లో అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల భద్రతా బలగాల కట్టుదిట్టమైన ఆపరేషన్లు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టడంతో పార్టీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో నరహరి దంపతులు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానాలు, సానుకూల మార్గాల కారణంగానే ఆయన ఇక్కడే సరెండర్ అయినట్లు సమాచారం ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరి అందరు లొంగిపోతా ఉన్నారు, అందరికి ఇదే వస్తుంది, మరి ఓన్లీ వీళ్ళకు ఈ గవర్నమెంట్కి నచ్చిన వాళ్ళకే ఇవి వస్తుంది అనేది ఒక్కసారి చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మావోయిస్టులు లొంగిపోయారు. మరి వాళ్ళకు అందాల్సినవి అందుతున్నాయా లేదా? గతంలో జ్యోతక్క కూడా లొంగిపోయింది. మరి జ్యోతక్క పరిస్థితి ఎట్లుందనేది కూడా మనం ఒకసారి ఇంటర్వ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇది మొత్తానికైతే మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది.